బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పన్నులు బకాయి పడిన ప్రాపర్టీస్ పై జీహెచ్ఎంసీ అధికారులు కొరడా చులిపిస్తున్నారు. గ్రేటర్ పరిధిలో 469 ప్రాపర్టీస్ ను అధికారులు సీజ్ చేశారు. సీజ్ చేసిన ప్రాపర్టీస్ నుంచి 19 కోట్లు వసూలు చేసినట్లు సమాచారం. అయితే నిన్న ఒక్కరోజే 6.5 కోట్లు వసూలైనట్లు తెలుస్తుంది. ఇప్పటికే 6,34,000 ప్రాపర్టీస్ కు బల్దీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ప్రాపర్టీ ట్యాక్స్ టార్గెట్ 2,000 కోట్లయితే ఇప్పటి వరకు 1,569 కోట్లు కలెక్ట్ అయినట్లు సమాచారం. ఇప్పటికున్న పరిస్థితుల్లో జీహెచ్ఎంసీ ప్రాపర్టీ ట్యాక్స్ టార్గెట్ రీచ్ కావడం కష్టమేనని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక గ్రేటర్ మొత్తం 19.5 లక్షల ప్రాపర్టీస్ ఉన్నాయి. అందులో 3 లక్షల వరకు కమర్షియల్ ప్రాపర్టీస్ ఉన్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలో ప్రాపర్టీ ట్యాక్స్ వసూలు కోసం వన్ టైం సెటిల్మెంట్ స్కీమ్ ను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఏళ్ల నుంచి పెండింగ్ లో ఉన్న ప్రాపర్టీ ట్యాక్స్ పై వడ్డీకి 90% రాయితీ కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. రేపటి నుంచి మార్చి 31వ తేదీ వరకు ఈ పథకం అమల్లో ఉంటుందని అధికారులు చెబుతున్నారు. పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రవణ్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రైట్ శ్రవణ్, మనం చూస్తున్నాం ఏదైతే జీహెచ్ఎంసీ పన్ను చెల్లించని వారు ఉంటారో వాళ్ళని ఇది చేయడం, ఇంతకుముందు తాజ్ బంజారా హోటల్ కూడా ఇదే కారణంతో సీజ్ చేయడం కూడా జరిగింది. అయినా కూడా ఎందుకని ఇంకా ఈ పన్నుల బకాయిలు అనేవి చెల్లించడం లేదు? దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? అనేక ఏళ్ల నుంచి ప్రాపర్టీ ట్యాక్స్ కట్టకుండా ఉన్న వాళ్ళపైన జీహెచ్ఎంసీ రెవెన్యూ అధికారులు సీరియస్గా ఫోకస్ పెట్టారు. ఇయర్ ఎండింగ్ వచ్చింది, ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ మార్చి 31వ తేదీ. అప్పటి వరకు 2,000 కోట్లు వసూలు చేయాలని జీహెచ్ఎంసీ టార్గెట్గా పెట్టుకుంది. కానీ ఇప్పటి వరకు మనం చూస్తే 1,500 దాదాపుగా 70 కోట్లు మాత్రమే వసూలైంది. ఇంకా చాలా వరకు టార్గెట్ రీచ్ కావాల్సి ఉంది. రీచ్ కావాలంటే ఖచ్చితంగా మరో 400 పైచిలకు కోట్లు ఇంకా వసూలు చేయాల్సి ఉంది. టార్గెట్ రీచ్ అవుతారా లేదా అనేటువంటి డైలమాలో ప్రస్తుతం రెవెన్యూ అధికారులు ఉన్నారని చెప్పుకోవచ్చు. మొత్తం గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా 19.5 లక్షల ప్రాపర్టీస్ ఉంటే అందులో 3 లక్షల వరకు కమర్షియల్ ప్రాపర్టీస్ ఉన్నాయి. వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువ ప్రాపర్టీ ట్యాక్స్ వసూలు అవుతుంది. ఎందుకంటే కమర్షియల్ కాబట్టి కొంత ఎక్కువ ప్రాపర్టీ ట్యాక్స్ వసూలు అయ్యేటువంటి అవకాశం ఉంది. అందులో చాలా వరకు కూడా దాదాపుగా 6,34,000 ప్రాపర్టీస్ ఇంకా అనేక సంవత్సరాల నుంచి ప్రాపర్టీ ట్యాక్స్ కట్టకుండా ఉన్నారు అనేది అధికారులు గుర్తించారు. 6,34,000 మందికి ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. అందులో మనం క్లియర్గా గమనిస్తే 469 ప్రాపర్టీస్ని ఇప్పటి వరకు అధికారులు సీజ్ చేశారు. ఎందుకు అంటే దానికి ప్రధాన కారణం గడిచినటువంటి అనేక ఏళ్ల నుంచి వాళ్ళు ప్రాపర్టీ ట్యాక్స్ కట్టట్లేదు అనేది క్లియర్గా అధికారులు చెప్తున్నారు. మీరు ప్రాపర్టీ ట్యాక్స్ కట్టట్లేదు కాబట్టే మేము ప్రాపర్టీ సీజ్ చేస్తున్నామని వాళ్ళకు కూడా సమాచారం ఇస్తున్నారు. ఫస్ట్ నోటీస్ ఇస్తున్నారు, సెకండ్ నోటీస్ ఇస్తున్నారు, థర్డ్ నోటీస్ కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అప్పుడు కూడా వాళ్ళు వినకపోతే ప్రాపర్టీస్ని సీజ్ చేస్తున్నారు. సో ఇట్లా ప్రాపర్టీ సీజ్ చేసిన తర్వాత కొన్ని ప్రాపర్టీస్ దగ్గర నుంచి వచ్చినటువంటి ఆదాయం మనం గమనిస్తే దాదాపుగా 19 కోట్లు వసూలైంది. నిన్న ఒక్కరోజే 6.5 కోట్ల రూపాయలు వసూలైనట్టు అధికారులు చెప్తున్నారు. సో ఇంకా దాదాపుగా 400 పైసలకు కోట్లు వసూలు కావాల్సి ఉంది. కొన్ని రోజులు మాత్రమే టైం మిగిలి ఉంది ఈ ఫైనాన్షియల్ ఇయర్కి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం కొద్దిసేపటి క్రితమే ఒక ఆర్డర్ జారీ చేసింది. వన్ టైం సెటిల్మెంట్ స్కీమ్ అంటే ఒక ప్రాపర్టీ ట్యాక్స్ ఉంటే దాని మీద ఎరియర్స్ పడుతుంది. అంటే ఒక ప్రాపర్టీ ట్యాక్స్ అనేక సంవత్సరాల నుంచి కట్టకుండా ఉంటే వాళ్ళ మీద పెద్ద మొత్తంలో ఇంట్రెస్ట్ పడుతుంది. ఆ ఇంట్రెస్ట్ పైన 90% రిబేట్ ఇస్తూ అంటే రాయితీ కల్పిస్తూ కేవలం 10% ఇంట్రెస్ట్తో ఫుల్ ప్రాపర్టీ ట్యాక్స్ క్లియర్ చేసుకోవచ్చు. దాన్నే వన్ టైం సెటిల్మెంట్ అంటారు. ఆ వన్ టైం సెటిల్మెంట్ స్కీమ్ని కూడా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అయినటువంటి దానకిషోర్ కొద్దిసేపటి క్రితమే ఆర్డర్ ఇచ్చారు. రేపటి నుంచి ఈ ఆర్డర్ అనేది అమల్లోకి రాబోతుంది. మార్చి 31వ తేదీ వరకు ఇది అమల్లోకి వస్తే అనుకున్న టార్గెట్కి కొంతైనా దగ్గరికి రీచ్ అవుతామనేటువంటి ఆశాభావంలో అధికారులు కొద్దిసేపటి క్రితమే వచ్చారని చెప్పుకోవచ్చు. గత ఏడాది 1915 నుంచి 1950 కోట్ల రూపాయలు గత ఏడాది వసూలు అవుతాయి. అంటే 2023 నుంచి 2024 ఫైనాన్షియల్ ఇయర్కి వసూలు అవుతాయి. ఇప్పుడు 2024-2025 ఫైనాన్షియల్ ఇయర్కి ఇప్పటివరకు కేవలం వసూలైంది 1,550 కోట్లు మాత్రమే. అంటే ఇంకా దాదాపుగా 400 కోట్లు వసూలు కావాల్సి ఉంది. సో ఏరియర్స్ అన్ని కూడా పూర్తి స్థాయిలో వాటి రిబేట్ ఇస్తే కొంతైనా ట్యాక్స్ వసూలు అవుతుంది. టార్గెట్ రీచ్ అవ్వడానికి కొంత సానుకూలత పరిస్థితి ఏర్పడుతుందని ప్రభుత్వం భావించి ఉంటుంది. సో వన్ టైం సెటిల్మెంట్ స్కీమ్తో పాటు
ప్రాపర్టీ సీజ్ చేసేటువంటి కార్యక్రమాలు చాలా సీరియస్గా హైదరాబాద్లో కొనసాగుతున్నాయి. మరి రాబోయే కొన్ని రోజులు అంటే మార్చి 31వ తేదీ వరకు టార్గెట్ రీచ్ అవుతారా, ఇంకా ఎన్ని ప్రాపర్టీస్ అధికారులు సీజ్ చేయబోతున్నారని మరి రాబోయే రోజుల్లో మనకి క్లారిటీ వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. మొత్తంగా మాత్రం దాదాపుగా 1550 కోట్ల వరకు వసూలు అయింది. ఇంకా దాదాపుగా 400 కోట్లు వసూలు కావాల్సింది. ఒకవేళ ప్రాపర్టీ ట్యాక్స్ కట్టకపోతే మాత్రం ఖచ్చితంగా ప్రాపర్టీ సీజ్ చేస్తామనేది రెవెన్యూ అధికారులు చెప్తున్నారు. మరి ఏ విధంగా ముందుకు వెళ్తారు, ఎన్ని ప్రాపర్టీ సీజ్ చేయబోతున్నారు అనేది మనకి రాబోయే రోజుల్లో క్లారిటీ వస్తుంది. రత్న రైట్, థ్యాంక్ యూ శ్రవణ్.